మేనిఫెస్టో ఎప్పుడు వ్యక్తి దూషణలకే పరిమితమా? ముందుగా ఎవరు విడుదల చేస్తారనే ఎదురుచూపులు, దాన్ని బట్టి రూపొందించాలనే అధికార విపక్షాల యోచన ప్రజల్లో చర్చనీయాంశంగా కాకూడదనే మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఎప్పుడు వ్యక్తి దూషణైనా ప్రజల గురించి, ప్రజల మేనిఫెస్టో గురించి ఎప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అయితే పదే పదే జగన్ సైకో, జగన్ గొడ్డలు పెట్టు, జగన్ ఇది, జగన్ అది, ఇంకేదో అంటాడు. మొత్తానికి అది రావణాసురుడు, నరకాసురుడు, ఆయన వధించాలి, ఇది తప్ప ప్రజల గురించి ప్రజలకు ఏం చేస్తారు, ప్రజల మేనిఫెస్టో ఏంది, ప్రజల మ్యాండేట్ ఏంది, మీకు ఇవ్వాల్సింది, ఎందుకు మ్యాండేట్ ఇవ్వాలి మీకు ప్రజలు అనేది చెప్పే పరిస్థితి లేదు. ప్రజలకు నేను ఇది చేస్తా అని చెప్పట్లేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా దూషణలు తప్ప, వాళ్ళ ఫ్యామిలీలో చుచ్చు పెట్టే కార్యక్రమాలు తప్ప, మర్డర్ల గురించి తప్ప, వాళ్ళ కుటుంబ పంచాయతీ గురించి తప్ప ప్రజల గురించి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. పసలేని వాళ్లే కులము, మతము, వ్యక్తిగత దూషణలకు పరిమితం అవుతారనే నానుడి ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల తీరు అందుకు అద్దం పడుతుంది. నామినేషన్లు ప్రారంభమవుతున్నా ఇంకా ప్రజలకు ఏమి చేస్తాయో చెప్పలేకపోతున్నాయి. ఎవరు ముందు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని బట్టి రూపొందించాలని వైసీపీ, టీడీపీ యోచిస్తున్నట్టు సమాచారం. అప్పటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్ళకే పరిమితం అవ్వొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేనిఫెస్టో ప్రజల్లో చర్చనీయాంశం కాకూడదనే ఆలోచనతోనే జాప్యం చేస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి పసలేని వాళ్లే కులము, మతము, వ్యక్తిగత దూషణల కంటే ఇప్పుడు మనం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ నవరత్నాలను 58 నెలలుగా అమలు చేస్తాడు, దాన్ని హర్షిస్తున్నారు. కొత్త కొత్త వ్యవస్థలు తీసుకొచ్చిండు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, రకరకాల డిజిటల్ లైబ్రరీస్, విలేజ్ క్లినిక్లు ఇట్లా తెచ్చిండు. వాటన్నిటిని హర్షిస్తున్నారు. ఆయన మేనిఫెస్టోని అమలు చేసిండు కాబట్టి అదే మేనిఫెస్టో మళ్ళీ గెలిస్తే కూడా ఈ స్కీములు అన్నీ ఉంటాయన్న, అది ఒక మేనిఫెస్టో కింద. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోని ప్రజలు తిరస్కరించారు, కర్రు కాల్చి వాతపెట్టి 23 సీట్లకు తీసుకుపోయారు. అంటే దాన్ని హర్షించలే. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఇవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ, వాళ్ళు చేసే పనులు మేము దాన్నే చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించే మేము పదే పదే మేము ఏం చేసినాము అనేది బ్యాంక్ స్టేట్మెంట్ చూసి చెప్పండి, మేము ఏం చేసినామో నచ్చితే ఓటేయండి అని ఆయన చెప్తున్నాం. అంటే అది ఒక మేనిఫెస్టోగా ఆయన చెప్పుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పే పరిస్థితి లేదు. ఏదన్నా ఉంటే వాలంటీర్ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తా అంటాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తా అని ఒకేళ్ళు చెబుతాడు. ఇంకొకేళ్ళు నవరత్నాలతో నవమోసాలు చేసిండని ఇంకొకేళ్ళు చెబుతాడు. ఒకేళ్ళు ఆ నవరత్నాలని నేను కూడా కంటిన్యూ చేస్తాను ఒకేళ్ళు చెప్పుకు, ఇంకొకేళ్ళు ఇంకో చేతితో ఇంకో నోటితో ఏం చెప్తుండు, నవరత్నాలతో నవమోసాలు చేసినట్టుండు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, నేను నవరత్నాలు చేసినా ఆ నవరత్నాలు చేస్తేనే అవి మీకు మెచ్చితేనే ఓటేయండి అంటుండు. ఆయన మేనిఫెస్టో క్లియర్, ఇంకేమైనా కొన్ని యాడ్ అయితే కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఇంతవరకు మేనిఫెస్టో కానీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే పరిస్థితి కానీ చెప్పే ప్రయత్నం చేయట్లే. అది ప్రజలు కోరుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు, కుల దూషణలు, లేకపోతే మర్డర్లు, వాటి గురించి తప్ప ప్రజల గురించి మాట్లాడలే. ఆయన ఇది మింగిండు, ఆయన అది మింగిండు, ఇది తప్ప ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కానీ ఆ మీడియాకి ఎక్కినట్లేదు. దానికి సంబంధించి ఒక వార్తని ఎప్పుడు మేనిఫెస్టో అని ఇచ్చారు. ఇప్పుడు అధికార పక్షం వైపు మేనిఫెస్టో క్లియరు, ఇప్పుడు ప్రతిపక్షాలు మేనిఫెస్టో విడుదల చేయాలి, అధికార పక్షం కూడా అఫీషియల్గా విడుదల చేస్తే మళ్ళీ ఇవే ఉంటాయి దాదాపుగా.